వాట్ ఈస్ మనీ అకార్డింగ్ టు యూ? మనీ అకార్డింగ్ టు మీ ఏమీ లేదు అని చెప్పలేము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ద పీపుల్ అండ్ దిస్ ఈ సమాజం దే అండర్స్టాండ్ ఓన్లీ 2 లాంగ్వేజెస్, సక్సెస్ అండ్ మనీ. వెరీ డీప్. యా. సక్సెస్ అండ్ మనీ ఈ 2 లాంగ్వేజే అర్థం చేసుకుంటారు ఎక్కడికి వెళ్ళినా. మీరు అనుకోవచ్చు లేదు లేదు నాకు వాళ్ళు ఇన్ని రోజుల నుంచి నాకు ఇతను తెలుసు, ఇతను ఇన్ని రోజుల నుంచి వీళ్ళు తెలుసు, ఇంత క్లోజ్ నాకు. ఇందాక చెప్పారు కదా, ఆ రోజు వచ్చినప్పుడు ఆ ఎవరి ఫ్రెండ్ రోజు తెలిసిపోయింది వచ్చినప్పుడు అని. తెలుస్తుంది. అండ్ ఎస్పెషలీ చాలా సక్సెస్ అయిన వాళ్ళు, చాలా డబ్బున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది. ఎవరైనా వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడాలి అంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మైండ్లో వచ్చేది ఏంటంటే ఏదైనా ఫేవర్ అడుగుతున్నారా మమ్మల్ని అనేదే ఉంటుంది ఎప్పుడు, విచ్ ఈస్ లైక్ వెరీ వెరీ బ్యాడ్. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే అన్ఫార్చునేట్లీ అది ఉంటేనే మర్యాద కూడా ఉంటుంది. వెరీ ట్రూ సార్. ఇదివరకు కూడా లలిత జ్యువెలర్స్ అనే ఒక బ్రాండ్ ఉంది కదా, దాని ఫౌండర్ వచ్చినప్పుడు కిరణ్ గారు సేమ్ మాట, మనీ ఉంటేనే రెస్పెక్ట్, మనీ ఉంటేనే మర్యాద. డెఫినెట్లీ డీప్. అంటే సక్సెస్ అండ్ మనీ లేకపోతేనే ఊహించుకోలేము కదా ఎవరిని కూడా. ఎవరు మర్యాద ఇస్తారు? మంచోడు అంటే వాడు చాలా మంచోడు అంటే ఓకే మంచోడు, అవునండి చాలా మంచోడు, మంచితనం ఒక దగ్గర వరకు ఆగిపోతుంది. మంచోడు అవునండి అంటారు అంతే. నాకు తెలిసి ఒక పర్సన్ పేరు చెప్పను, అతనికి నేమ్ లేదు, ఫేమ్ లేదు, ఏం లేదు, జస్ట్ వచ్చి డబ్బు కొట్టాడు, ఇమ్మీడియట్గా వాడిని పెద్ద మనిషి అని ఒప్పేసుకున్నారు. వాడ అచీవ్మెంట్ లేదు, ఏమి లేదు, ఓన్లీ మనీ అంతే. అయ్యో వాడు దేవుడు అండి, వాడు డబ్బు ఇలా అంటే అలాగిస్తాడు, అలా అంటే అలా ఇస్తాడండి అని. సో అతనికి ఒక స్ట్రాటజీతో డబ్బు ఖర్చు పెడుతున్నాడు, అది మాకు